బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి తిరుమలతో పోటీ పడుతోంది. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు లక్షల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. గోవిందా గోవిందా అన్నిటికి సంబంధించి మనం మెయిన్ శానిటేషన్ చూడవలసిన పరిస్థితి మనకు ఉంది కాబట్టి ఇక్కడ ఈ వాడపల్లిలో 7 ప్రధాన ప్రదేశాల్లో మనం శానిటేషన్ చేయవలసి ఉంది సార్. అందులో మెయిన్ రోడ్ కొత్త నుండి పార్కింగ్ వర్క్ అనుకున్నామండి. అదేవిధంగా పార్కింగ్ ఎంట్రన్స్ నుంచి రథం చేయడం మరియు కళ్యాణం జరిగిన ప్రదేశాలు ఉన్నాయండి. అలాగే కొత్త సచివాలయం నుండి ఏటుగట్టు వరకు, ఏటుగట్టు నుండి కేసంకంట పనిచేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఎస్హెచ్ఓస్ మరి ఎవరు పెడతారు ఇక్కడ ఏం ప్లాన్ చేశారు? ఆల్రెడీ మా ఆఫీసర్స్తో కూడా డిస్కస్ చేశారు సార్. వాళ్ళందరినీ మాకు వస్తాం సార్. ఎందుకంటే నోటిఫికేషన్ దగ్గర నుంచి మన రిటైల్ లైఫ్ స్పీడ్ అప్ అయిపోతుంది.
ఏ రోజు ఎన్ని నామినేషన్స్ ఉంటాయి, ఎవరు వచ్చారు, ఎలా వెళ్ళారు, ఏంటన్నది ఆ కసరత్తు చేసుకోవడం నా రోడ్డు మీద వాటి మీద మా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఫోకస్ ఎక్కువ ఉంటుంది సార్. అన్నట్టుగా ఈ స్వామివారి దీంట్లో కూడా మన పార్టిసిపేషన్ అనేటువంటి ఇంపార్టెంట్ కాబట్టి జరుపుకుంటాం. మరి ఈ కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఎవ్రీ ఇయర్ లాగే పార్టిసిపేషను కంట్రిబ్యూషన్ మీ డిపార్ట్మెంట్ కంట్రిబ్యూషన్ తోటి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి మనం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసుకున్నామో డిస్కస్ చేసుకున్నవి కూడా ఆన్ గ్రౌండ్ ఇంప్లిమెంట్ అయ్యేలా చూసుకోండి. రేపు భక్తులకు అసౌకర్యం లేకుండా మీరందరూ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగలిగితే అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి మరి స్వామివారికి మనం యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్గా మన డ్యూటీ చేస్తూనే స్వామివారికి సేవ చేసుకున్నట్టుగా భావించి మనం చేస్తే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ మరి విజయవంతం అవుతుంది. భక్తులు కూడా సౌకర్యంగా